సంగమ దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతున్న తన దయలో మనందరినీ కూడా ఈ ఉదయకాల వేళ వరకు తన దయగలిగిన కరుణ కలిగిన రెక్కల నీడలో భద్రపరచి ఆరోగ్యంనిచ్చి ఆయుష్ను పెంచి సజీవులమై ప్రభువును కీర్తించడానికి ఈ మంచి తరుణం గొప్ప భాగ్యం దేవదేవుడు మనకు ప్రసాదించాడు. మనమందరము కూడా ఆయనకు కృతజ్ఞతలు వందనాలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ప్రత్యేకంగా మనము నూతన నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రకటన గ్రంథ క్లుప్త చరిత్ర మనం తెలుసుకుంటున్నాం. ఇందులో ప్రకటన అనే మాట యొక్క భావాన్ని గ్రీకు భాషలో ఏమైతే ఆ పదం ఉందో దాని అర్థం ఏంటో గడిచిన ధ్యానంలో మనం గమనించాం. అలాగే రెండవదిగా గ్రంథకర్త ఎవరు కూడా మనం గమనించాం. తర్వాత వ్రాయబడినటువంటి కాలం మనం గమనించాం. వ్రాయబడిన ఉద్దేశాన్ని నాలుగవదిగా గమనించాం. తర్వాత ఐదవదిగా ప్రకటన గ్రంథాన్ని వ్యాఖ్యానించేటువంటి విధానం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పూర్వగతవాదులని, చరిత్రవాదులని, అగామికవాదులని, ఆత్మీయవాదులని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి రీతిలో ప్రకటన గ్రంథాన్ని వ్యాఖ్యానిస్తూ వచ్చారు. కాబట్టి మనం ప్రత్యేకంగా అగామిక వాదుల స్థానంలో ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అంటే భవిష్యత్తు వాదులు, అగామిక వాదులు అంటే భవిష్యత్తును నమ్మేవారు, భవిష్యత్తును గూర్చి మరి విశ్వసించేటువంటి వారు. ఆ కోణంలో మనం ప్రకటన గ్రంథాన్ని చూస్తున్నాం అనేదాన్ని మనం గమనించాలి. ప్రకటన గ్రంథం వ్రాయబడినటువంటి ఉద్దేశాన్ని గడిచిన ధ్యానంలో ఏం తెలియజేశాను మీకు? ఎందుకు వ్రాయబడింది ప్రకటన గ్రంథం? ఏమ్మా? కైసరు ఆరాధన అంటే రోమా సామ్రాజ్యములో కైసరును ఆరాధించేటువంటి ఒక నియమం ఉంది. అంటే రోమ్ అనేటువంటి ఒక దేవత యొక్క ఆత్మశక్తి పరిపాలకుడైన కైసరులో చూపించబడి ఉంటుంది. కాబట్టి కైసరును ఆరాధించాలి. ప్రతి వ్యక్తి కూడా కైసరు మా ప్రభువు, ఆయనే మా న్యాయాధిపతి అని ఒప్పుకొని కైసరుకు వారు ధూపము వేయాలి. దీన్ని క్రైస్తవులు వ్యతిరేకించారు. అదేంటి, మనిషిని ఆరాధించడం అని వ్యతిరేకించారు. అందువలన చాలా హింసలు క్రైస్తవులకు ఎదురయ్యాయి. ఆ హింసలు ఎన్నదగినవి కావు అనేదాన్ని తెలియజేయడానికి దేవదేవుడు భవిష్యత్తులో మానవులకు సంభవింపబోయే స్థితిగతులు ఎలా ఉంటాయో వాటన్నింటిని కూడా ప్రకటన గ్రంథంలో తెలియజేశాడు అనేదాన్ని మనం గ్రహించాలి. ఇక క్రైస్తవుల్లో ఉన్నటువంటి కొన్ని మూఢనమ్మకాలు కూడా పోగొట్టడానికి ప్రకటన గ్రంథం మనకు ఉపయోగపడుతుంది అని మనం గమనించాలి. మన దేశ చరిత్ర మనకు తెలుసు. మన దేశంలో కొన్ని మూఢాచారాలు ఉన్నాయి, కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన దేశానికి మిషనరీస్గా వచ్చినటువంటి క్రైస్తవులు మన దేశంలో కొందరు సాంఘిక సంస్కర్తలను ప్రేరేపించి మన దేశంలో ఉన్న కొన్ని మూఢాచారాలను తొలగించారు. అందులో ప్రాముఖ్యమైనది సతీ సహగమనం. తెలుసు మనకు, భర్త చనిపోతే భార్యను కూడా క్షితిలో వేసి కాల్చేయాలి అనేటువంటిది. దేవదాసి వ్యవస్థ,
అంటే ఒక స్త్రీని, ఒక యవ్వన బిడ్డను దేవునికి వదిలేస్తే ఆమె దేవాలయంలో పనిచేస్తుంటే ఆమెను ఎవరైనా అనుభవించవచ్చు అనేటువంటి నియమాలు కూడా నాటి కాలంలో ఉన్నాయి. దేవదాసి వ్యవస్థను కూడా మరి రూపుమాపడం అనేటువంటిది జరిగింది. ఇంకా మరి చిన్నపిల్లలను కొన్ని పనులు చేసేటప్పుడు ఆ పనులు మనకు హాని కలగకుండా ఉండాలి అని అంటే మరి చిన్నపిల్లలను బలి ఇవ్వాలి. కొన్ని నదులు అప్పుడు తీవ్రంగా వర్షాల వలన అవి పొంగి పొర్లుతుంటే వాటిని శాంతింపజేయాలి అని అంటే పిల్లలకు బలులు ఇవ్వాలి. ఇలాంటి మూఢాచారాలు మన దేశంలో, మూఢనమ్మకాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ కూడా దాదాపు ఇప్పుడు మనము రూపుమాసిపోయాయని మనం తెలుసుకోవచ్చు. అంటే మనం చరిత్ర చదువుతూ గ్రహిస్తున్నాం, కానీ ఇప్పుడైతే అలాంటివి ఎక్కడో ఒకవేళ మచ్చుకు ఎక్కడో ఒకవేళ జరిగితే మనం అవి వార్తల్లో వింటుంటాం, కానీ విరివిగా జరిగేటువంటి విధానమేమీ లేదు అనేది మనం గ్రహించాలి. ఇక క్రీస్తును విశ్వసించిన తర్వాత కూడా క్రైస్తవులో కూడా కొన్ని మూఢనమ్మకాలు ఉంటూ ఉన్నాయి. అవి ఏంటనంటే 7 అనేటువంటి సంఖ్య వస్తే అది అశుభముగా మనము ఎంచుతున్నాం. క్రైస్తవులు కూడా ఎంచుతున్నారు. ఇంతకుముందు క్రైస్తవేతరులు కూడా దాన్ని మూఢనమ్మకంగా 7 అనేటువంటి సంఖ్య వస్తే ఆ 7 అనే సంఖ్యలో మనము కొన్ని కార్యకలాపాలు చేయకూడదు అనేటువంటి ఆ నమ్మకం, ఆ మూఢాచారం ఉంది. తర్వాత మంగళవారాలు మనము ఏ కార్యక్రమాలు చేయకూడదు అనేటువంటి మూఢనమ్మకాలు మనకున్నాయి. మచ్చుకు ఇప్పటికి కూడా అవి మనకు పాటిస్తూనే ఉంటున్నాము అనేది మనము గ్రహించాలి. కాబట్టి 7 అనేటువంటి ఆ సంఖ్యను పలకడానికి కూడా మన పూర్వీకులు ఇష్టపడేవారు కాదు. అంటే క్రైస్తవులు అయిన తర్వాత కొద్దిగా మార్పులు వచ్చినా అంతకుముందు 7 అనేటువంటి సంఖ్యను పలకడానికి కూడా ఇష్టపడేవారు కాదు. వారు డబ్బులు లెక్కేస్తున్నా, గింజలు కొలత గొలుస్తున్నా 6 తర్వాత ఏమంటారంటే 6 అని అంటారు, 7 అని అంటారు. 6 తర్వాత 8 అంటారు. 7 అంటారు. 6 అంటేనే 7. 6 + 1 7 కదా. 6 తర్వాత 8 అని సంబోధిస్తారు. అంటే 7 అనే పదము సంబోధిస్తేనే అది అశుభము అనేటువంటి భావన. ఇక వ్రాసేటప్పుడు 7ను రాసిన తర్వాత దాన్ని కొట్టేస్తారు, కడుపులో గీత పెడతారు. అంటే అర్థం ఏంటి? ఆ 7 అంకె రాసిన తర్వాత కూడా అక్కడ అలా గీత పెడతారు కదండి. చదువుకున్న వాళ్ళకు మనకు తెలుసు. ఎందుకంటే దాన్ని వ్రాయడం కూడా అశుభమే అనేటువంటి భావం. 7 అనేటువంటిని పలకూడదు. కాబట్టి ఈ 7ను మనము పలకకూడదు, లేకపోతే రాయకూడదు, లేకపోతే ఏదన్నా శుభకార్యాలు చేయకూడదు అనేటువంటివి మూఢనమ్మకాలే. అవన్నీ కూడా మూఢనమ్మకాలే. న్యాయంగా మనము గణిత శాస్త్రంలోనికి వస్తే మనకు ప్రధాన సంఖ్యలని, సరి సంఖ్యలని, తర్వాత బేస్ సంఖ్యలని మనకు ఉంటాయి. ప్రధాన సంఖ్యలు మనకు 1 నుండి 10 అంకెల వరకు ప్రధాన సంఖ్యలు ఏమేమి ఉన్నాయి? 2, 3, 5, 7. ఇవి ప్రధాన సంఖ్యలు అని అంటాం. 2 కూడా సరి సంఖ్యకు వస్తుందేమో కదా, ప్రధాన సంఖ్యలో వస్తుందా? ఇవి ప్రధాన సంఖ్యలోకి వస్తున్నాయి అని మనకు తెలుసు. వీటిలో చూడండి, 3, 7 ఈ రెండింటిని కూడా సాధారణంగా మనము కొన్ని విషయాల్లో పరిగణలోనికి తీసుకోము. అంటే 3ను కూడా కొందరు పట్టింపుగా చేస్తారు. 3 అనేది బాగలేదులేండి అనేటువంటి విధంగా.
దానికి ఏం చెప్తారంటే 3లో మనం చేస్తే ముడిపడదు, ఎత్తిప్రాస కలుపుతారన్నమాట. 3 ఇది చేస్తే ముడిపడదు. మరి 7వ సంఖ్యలో మనం చేస్తే వాళ్ళ జీవితం అంతా ఏడుపు మయంగా ఉంటుంది అని ఎత్తిప్రాసలు కలిపారు. ఆ ఎత్తిప్రాసలే కానీ వాస్తవాలు కాదు. అందుకే మానవులకు ఏవి పట్టింపో వాటిని దేవుడు తనకు ఆపాదింపజేసుకున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క దైవత్వాన్ని మనము త్రిత్వంలో చూస్తున్నాం, అంటే 3లో చూస్తున్నాం: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుని యొక్క ఉనికిని మనము త్రిత్వములో అంటే 3లో చూస్తున్నాం కదండి, 3లో మనము చూస్తున్నాం. ఇక 7 అనేటువంటిది దాన్ని ఒక రకంగా చెప్పాలి అని అంటే మానవులకు అర్థం కాదు, కానీ బైబిల్ పరంగా అది దైవ సంఖ్య. 7 అనేటువంటిది దైవ సంఖ్య, 3 అనేటువంటిది దైవ సంఖ్య. ప్రధాన సంఖ్యలు కదా, అంటే మన గణితంలో కూడా ఇవి ప్రధాన సంఖ్యలు. మన మంత్రుల్లో మనం దేశ పరిపాలకును ప్రధానమంత్రి అంటున్నాం, రాష్ట్ర పరిపాలకులను ముఖ్యం అంటే ముఖ్యమని అంటే చాలా అవసరం అని కదా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అని మనం సంబోధిస్తుంటాం. మన రాష్ట్ర పరిపాలకులను, దేశ పరిపాలకులను అలా మనం సంబోధిస్తాం. కాబట్టి దేవుడు కూడా తన ఉనికిని మానవులకు బయలుపరిచే విషయంలో 3 కోణాల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బయలుపరచబడ్డాడు. ఇక దేవుని దైవిక కార్యాలన్నీ కూడా దాదాపుగా 7 అనేటువంటి ఆ సంఖ్యలో వాటిని జరిగించమన్నాడు, ఆయన కూడా జరిగించాడు. ఇప్పుడు ఆయన దినాలు ఏర్పాటు చేశాడు. అంటే సృష్టిలో ప్రారంభంలో 7 దినాలు సృష్టిని చేశాడు. 6 దినాలు చేస్తే ఏమి, లేకపోతే 8 చేస్తుంటే ఏమి? కాబట్టి ఆయన 7 దినాలు సృష్టి, అంటే 6 దినాలు సృష్టి, 7వ దినం విశ్రాంతి దినంగా ఆయన ఎంచుకున్నాడు. దినాలు 7గా మరి పరిగణింపబడ్డాయి అని మనము గమనించాలి. 7 దినాలకు 7 పేర్లు మనము పెట్టుకున్నాం. ఆ పేర్ల ప్రకారం మనం సంబోధిస్తూ ఉంటాం. తర్వాత దేవుడైన యెహోవా యూదులకు ఆయన నియమించినటువంటి నియమాలన్నీ కూడా కొన్ని అకేషనల్ కార్యక్రమాలు, వాటిలో అంటే దేవుడైన యెహోవా మొట్టమొదట ఇశ్రాయేలుకే కదా ఆయన తన ఉనికిని బయలుపరిచింది. ఇశ్రాయేలు ద్వారా ప్రపంచానికి ఆయన ఉనికి తెలియజేయబడాలనేది కదా ఆయన ఉద్దేశం. కాబట్టి వారికి నేర్పించేటువంటి నేర్పులో ఆయన అకేషనల్ కార్యక్రమాలు కూడా 7వ దినం, 7 వారాలు, 7వ నెల, చూడండి అంటే ఆ పండుగలు అవి జరిపేటువంటి వాటికి కూడా ఆయన చెప్పింది ఏంటంటే 7వ దినం విశ్రాంతి దినం, 7 వారాలకు పండుగ పెంతెకోస్తు పండుగ, 7వ నెలలో పండుగ. ఏం పండుగ? ప్రాయశ్చిత్తార్థపు పండుగ 7వ నెలలో. ఇలా వారికి ఈ 7వ రోజు, 7వ మరి మాసం, ఇలా ఆయన 7తోనే వారికి కొన్ని 7 వారాలకు, 7 రోజులకు, 7వ నెల, ఇలా ఆయన ఇశ్రాయేలీలకు కూడా తన అకేషన్ కార్యక్రమాలు వాళ్ళు జరిపేటువంటి దానిలో వాటిని ఇచ్చాడు, వాటిని ఆయన ప్రధానంగా ఇచ్చాడు అనేదాన్ని మనము గ్రహించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఈ 7 అనేటువంటి సంఖ్యకు ఎంత ప్రాధాన్యత ఇవ్వబడిందో మనం వాక్య భాగంలో గమనిస్తే, దేవుని దృష్టిలో 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యం. 7 అనేటువంటిది దేవునికి ఆపాదింపబడిన సంఖ్యలో భాగంగా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించాలి. కాబట్టి ప్రకటన గ్రంథంలో 7 అనేటువంటి మాట చాలా సందర్భాల్లో వస్తుంది.
మీరు ప్రకటన గ్రంథం చదివి ఒకసారి ఈసారికి ఆదివారానికి మీరు ప్రకటన గ్రంథంలో 7 అనే మాటలు ఎన్నిసార్లు ఉన్నాయో, 7 అనేటువంటివి ఎన్నిసార్లు ఉన్నాయో ఒకసారి గమనించండి. ఈసారి నేను చెప్తాను 7 అనేటువంటిది ఎన్ని పర్యాయాలు ఇవ్వబడిందో మీరు గుర్తించండి, గ్రహించండి. ప్రకటన గ్రంథం వరకు మనం గమనించే వాటిలో. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 అనేటువంటి అంకె లేక సంఖ్యను గూర్చిన విషయాలు మనం గమనిస్తుంటే, మరి ఆ సంఖ్యను మనం మూఢనమ్మకాల్లో ఎందుకు ప్రక్కన పెడతామో ఇంకా మనకు రేపు వస్తుంది 2 రోజులలో. ఏమొస్తుంది? 7వ మాసం. ఏం చేయకూడదు కదా, 7వ మాసంలో ఏమి చేయకూడదు. ఇంకా 2 రోజులలో వస్తుంది అన్నమాట. ఇంకా మాసం అంతా ఏమి చేయకూడదు. నేను చెప్పటం కాదు, మన నమ్మకాలు అలా ఉన్నాయి, మన నమ్మకాలు అలా ఉన్నాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను వేదాంత విద్య చదవడానికి వెళ్ళినప్పుడు మేము ఆ టైంలోనే వివాహం చేసుకొని మేము ఆ టైంలోనే వెళ్ళడం, కొంచెం జూలై మాసం 3వ దినం మేము వేదాంత విద్యలో ప్రవేశించడానికి వెళ్ళాము. మేము వెళ్ళరకు ఫ్యామిలీ క్వార్టర్స్ అన్నీ ఫిలప్ అయ్యాయి. అంటే నన్ను బ్యాచులర్లో సెలెక్ట్ చేశారు ఫస్ట్ వారు. అప్పటికి నాకు వివాహం కాలేదు. తర్వాత మేము వివాహం చేసుకొని వెళ్ళినటువంటి దాన్ని బట్టి ఫ్యామిలీ క్వార్టర్స్ అన్నీ ఫిలప్ అయ్యాయి. ఒక్క రూము మిగిలిపోయింది. ఏంది ఆ రూము? 7వ నంబర్ రూము. 7వ నంబర్ రూములు ఎవరు జారలా, మేము వెళ్ళి చేరాం 7వ నంబర్ రూమ్లో. తర్వాత రిజిస్టర్లో ఆల్ఫాబెటికల్లో రాస్తారు కదా, అంటే పేర్లు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నా పేరు 7వ నంబర్ నా పేరు. ఇంక ఎలా ఉండాలి అంటే, మన నమ్మకాలు మనకుంటే ఎలా ఉండాలి చెప్పండి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని విజయత్వాన్ని గురించి తెలియజేస్తాను నేను. అంటే వేదాంత విద్యను చదవడానికి వెళ్ళినటువంటి వారందరిలో కూడా చిన్న వయస్సు నాది. చాలా చేరిన వారందరూ కూడా నాకంటే పెద్ద వయస్సు కలిగిన వారు, అనుభవజ్ఞులు కూడా, అంటే కొంత బైబిలు పరిజ్ఞానం తెలిసినటువంటి వారు. అయితే 3 సంవత్సరాల వేదాంత విద్యలో నన్ను ఓడించాలి అని ప్రతి విద్యార్థి ప్రయత్నం చేశాడు. దేనిలో? మార్కుల విషయంలో. అంటే ఫస్ట్ ఇయర్లో టోటల్ ఫస్ట్, అంటే ఆ క్లాస్ మొత్తం మీద ఫస్ట్ వస్తే సెకండ్ ఇయర్ అంతా స్కాలర్షిప్ ఇస్తాడు. స్కాలర్షిప్ అప్పుడు ఒక 25 రూపీస్, అంటే మాకు వచ్చే స్టైఫండ్ కాకుండా 25 రూపాయలు కలిపిస్తాడు. 25 రూపాయలు అంటే ఎంత అని అనుకున్నారు. అది దాదాపు 86వ సంవత్సరం. 25 రూపాయలు అంటే ఈరోజు ఒక వేల సంఖ్యలోనే చెప్పుకోవచ్చు అన్నమాట. స్టైఫండ్ కాకుండా 25 రూపాయలు కల్పిస్తాడన్నమాట. అంటే ప్రతి నెల ఆ సంవత్సరం అంతా అది మెరిట్ స్కాలర్షిప్గా ఇస్తారు. సెకండ్ ఇయర్లో అలాగే వస్తే థర్డ్ ఇయర్ అంతా మెరిట్ స్కాలర్షిప్ ఇస్తాడు. దాన్ని స్టైఫండ్తో యాడ్ చేసి ఇస్తుంటారన్నమాట. దాని కొరకు నన్ను ఓడించి స్కాలర్షిప్ తీసుకోవాలి అని 3 సంవత్సరాలు ప్రయత్నించారు నా తోటి విద్యార్థులు. కానీ నాకు వారికి దాదాపుగా ఎంత వేరియేషన్ ఉందో తెలుసా? 70 నుండి 100 మార్కులు వేరియేషన్ ఉంటుంది. అంటే టోటల్ ఫస్ట్లో అన్ని సబ్జెక్టులు కలుపుకుంటే 100 నుండి 70 నుండి 100 మార్కులు డిఫరెన్స్ ఉంటుంది వారికి నాకు. ఇక చివరికి సాధించలేము అని ఆగిపోయారు. మరి 7 అశుభం అయితే నా రూమ్ నంబర్ 7, నా సీరియల్ నంబర్ వేరు. మరి నేను ఎలా అలా ఆశీర్వదింపబడ్డాను లేకపోతే దీవింపబడ్డాను? నేను మీతో చెప్తుంటాను, మన క్రికెటర్లో కూడా ధోని గారి సీరియల్ నంబర్ ఎంత? 7. ఆయన బనీని మీద కూడా వేసి ఉంటారు 7 నంబర్.
ఈనాడు ప్రపంచ ఆటగాళ్ళలో ధోని గారికి ఉన్నంత క్రేజ్ ఎవరికి లేదని చెప్పొచ్చుగా. అంటే చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నటువంటి ఆటలను గెలిపించినటువంటి ఖ్యాతి ఎవరికి ఉంది? ధోని గారికే ఉంది. చాలా క్రిటికల్ పొజిషన్లో ఇంకా ఓడిపోయాం, మనము అయిపోయింది, మనం ఓడిపోయాము అనేంత స్థితికి వచ్చినప్పుడు గెలిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ప్రపంచ కప్పులో కూడా కదా, ఆయన ఎవరు మలింగ ఎవరు బౌలింగ్ వేస్తుంటే శ్రీలంక కదా, మరి ఆయన బౌలింగ్ని ఎవరు కూడా ఎదుర్కొన లేరు. ధోని గారు దిగిన తర్వాత స్కోరు అలా పరిగెత్తిపోయి మరి మనము ప్రపంచ కప్పులో ధోని గారి కెప్టెన్షిప్లో గెలిచారు. మరి అశుభమైతే ఆయన సంఖ్య అదైతే మనకు అశుభం జరగాలిగా. కాబట్టి మన మూఢనమ్మకం అది, మన మూఢనమ్మకం. న్యాయంగా మనము అంటే మళ్ళీ అభిమానించడం కూడా మూఢనమ్మకమే అవుతుంది. అది దైవిక సంబంధమైన సంఖ్య, దాన్ని మనమేమి తక్కువగా అంచనా వేయకూడదు అనే దాన్ని జ్ఞాపకాన్ని తెస్తున్నాను. ప్రకటన గ్రంథంలో చూడండి, 7కున్నటువంటి ఆ సంఖ్య యొక్క ప్రాధాన్యత మనం గమనిస్తే ఈసారి ఎన్ని పర్యాయాలు 7 అనే మాట ఉందో మీరు చెప్పాలి. ప్రకటన గ్రంథంలో చదువుకున్నటువంటి మన ఈ లేఖన భాగం మనం గమనిస్తుంటే 4వ వచనం చదువుదాం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ 7 సంఘాలు ఏమిటో కూడా మనకు 10-11 వచనాలు చదివినప్పుడు తెలియజేయబడతాయి. 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశున్నై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గేము, తుయతైర, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని అని అన్నాడు. 7 సంఘాల పేర్లు కూడా చెప్పాడు. 7 సంఘాల పేర్లు చెప్పుతూ మరి నువ్వు చూస్తున్న వాటిని పుస్తకంలో వ్రాసి వాటిని 7 సంఘాలకు పంపమని చెప్పాడు. 7 సంఘాల పేర్లు కూడా మనకు ఇవ్వబడ్డాయి. మరి 7 సంఘాలు అని అంటే ప్రపంచంలో ఈ 7 సంఘాలకేనా? ఎఫెసీ మరి ఆ సంఘాలు అక్కడ వ్రాయబడినటువంటి సంఘాలు ఎఫెసీ, స్ముర్న, పెర్గెము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదిక, ఇవేనా ఈ సంఘాలకేనా? ప్రకటన గ్రంథం ఎందుకు 7 సంఘాలు అని దేవుడు చెప్పాడు అని అంటే అది సంపూర్ణతకు సాదృశ్యం. అన్ని సంఘాలకు అనేది దాని భావం. అన్ని సంఘాల పేర్లు రాయాలంటే కుదరదుగా. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు వర్తించినటువంటిది ఇది. అయితే ప్రకటన గ్రంథం రాయబడే కాలంలో ప్రాముఖ్యంగా ఆనాటి కాలంలో ఈ పట్టణాల్లో ఉన్న ఈ సంఘాలను ఆయన పేర్కొన్నాడు. ఇవే కాదు, ఇంకా సంఘాలు ఉన్నాయి, ఇంకా సంఘాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రకటన గ్రంథానికి ముందుగా కొరింథీ సంఘం ఉంది, గలతీ సంఘం ఉంది కదా, ఇంకా తెస్సలోనికే సంఘాలు ఉన్నాయి. వాటి పేర్లు వ్రాయబడలే. అంటే అవి వాటికి వద్దనే, ఆ సంఘాలకు వద్దు అనే కాదు. 7 అనేటువంటిది ఏంటంటే సంపూర్ణతకు సంకేతం, అన్నింటికీ అని దాని అర్థం. 7 అనేటువంటి తీసుకుంటే అన్నింటికీ అర్థం. నీ నంబర్ 7 అయితే ఒకవేళ నువ్వు 7వ తారీఖు ఏదైనా కార్యక్రమం చేసుకుంటే అయ్యో నాకు అశుభమేమో అని అనుకోగాకు. అది దేవుడు నీకు నిర్ణయించినటువంటిదైతే దానిలోనే నీ విజయ పరంపరలు కొనసాగుతాయి. ఏం సందేహించాల్సిన అవసరము లేదు, అనుమానించాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. అది దేవుని సంఖ్య, అది దేవునిది అని చెప్తున్నప్పుడు మనము దాన్ని గూర్చి పట్టింపు చేయాల్సిన అవసరము లేదు అనేటువంటి విషయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా నేను మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను. కాబట్టి ఇక్కడ 7 సంఘాలంటే ప్రకటన గ్రంథము ఈ 7 సంఘాలకే కాదు. అంటే ఇక్కడ వ్రాయబడిన మాటను బట్టి మనం ఏమనుకోవాలి?
నువ్వు చూస్తున్నటువంటి వాటిని పుస్తకంలో వ్రాసి ఈ 7 సంఘాలకు పంపమంటే వాటికేలే ప్రకటన గ్రంథం మనకు కాదు అని వ్యాఖ్యానించేవారు కూడా ఉండొచ్చు, అంతే కదా. ప్రకటన గ్రంథం ఈ ఎఫెసు, స్ముర్న, పెర్గెం, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ ఈ సంఘాలకు మాత్రమే వాటిని పంపమన్నాడు కానీ మనకు కాదు అనే బోధ కూడా, అనే అర్థం కూడా మనకు రావచ్చు కదా. కాబట్టి ఈ 7 సంఘాలకు అనేటువంటి మాట ఏంటంటే అన్ని సంఘాలకు అనేటువంటి భావమే కానీ ఇంకోటి కాదు అనేటువంటి విషయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి అనేదాన్ని నేను మీకు జ్ఞాపకానికి తెస్తూ ఉన్నాను. తర్వాత మనము 4వ వచనములోనే చదువుతుంటే అక్కడ తెలియజేయబడిన మాట 7 సంఘములు సొమ్మంచి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాని నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి అని అన్నాడు. 7 ఆత్మలంట. ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మలు అంటే ఆయన సింహాసనము దగ్గర 7 ఆత్మలు ఉన్నాయి అనేది తెలియజేస్తున్నాడు కదా. మరి సింహాసనము 7 ఆత్మలు ఉంటే మనం 7 అనే సంఖ్య అశుభం అని ఎంచితే మరి దేవుడు ఎందుకు అలా పెట్టుకున్నాడు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా 7 అనేటువంటిది సంపూర్ణతకు సంకేతం, పరిపూర్ణత అనే దానికి సంకేతంగా మనం తీసుకుంటే దేవుని సింహాసనం ఎదుట 7 ఆత్మలనే కాదు, ఆయన సింహాసనము దగ్గర లెక్కలేనన్ని ఆత్మలు ఉంటాయి. ఎందుకంటే దేవుని ఆత్మ ఒక్కటే, కానీ ఆయన ఒక్క ఆత్మలో నుండి మట్టిగా చేసిన మానవుని నాసికారంధ్రంలో తన ఆత్మను ఊదాడు. అలా మానవునిలో అనేక రూపాలుగా దేవుని ఆత్మ ఉంది. ఇప్పుడు మనందరిలో కూడా ఆత్మ ఉంది. ఎక్కడిదా ఆత్మ? దేవునిది. ఎందుకంటే మనకు తెలుసు, ప్రకటన గ్రంథం 12లో చాలాసార్లు చెప్పుకుంటాం, మనది వెనకట వలె మంటికి చేరితే ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గర, ఆత్మ తాను దయచేసిన, తాను ఎవరు? దేవుడు దయచేశాడు అనే మాటలు తెలియజేయబడతాయి. కాబట్టి 7 ఆత్మలు అనేటువంటిది కూడా అందరికీ వర్తించే మాటగా మనము తీసుకోవాలి. అయితే కొందరు వ్యాఖ్యానకర్తలు దేవుని సింహాసనం ఎదుట 7 దూతలు ఉంటారు కాబట్టి ఆ 7 దూతలను గురించి మాట వ్రాశాడు అని అంటారు. వారిలో ఉరియేలు అనేటువంటి ఆయన, రఫాయేలు అనే ఆయన, రఘుయేలు అనే ఆయన, మికాయేలు అనేటువంటి ఆయన, గబ్రియేలు అనేటువంటి ఆయన, సాయిక్వాయేలు అనేటువంటి ఆయన, జెరిమియేలు అనేటువంటి పేర్లు కలిగిన 7 ప్రధాన దూతలు ఉంటారు. ఆ 7 ఉద్దేశించి ఈ మాట వ్రాశాడు అనే దాన్ని తెలియజేస్తారు. మళ్ళా కొందరు ఏమంటారంటే దూతలు కూడా దేవుని చేత సృష్టించబడిన వారే కాబట్టి మరి వారు ఆత్మలు కాదు కాబట్టి వారిని గూర్చి కాదు అనేటువంటి వారు అంటారు. లూసిఫర్ ఎవరు? దేవుని దూతే. వాడు పడద్రోయబడ్డాడు. వానితో పాటు పడద్రోయబడిన వారిని గురించి మనకు ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఏం రాశాడు? మనము పోరాడునది దురాత్మల సమూహముతో అని అంటాడు. మనం పోరాడునది దురాత్మల సమూహముతో అని అంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఆత్మ అనేటువంటిది దేవునికి ఒక్కనికే సంబంధించినటువంటిది కదా. కాబట్టి మనము ఈ ఆత్మలు అనేటువంటివి దూతలను తీసుకోకూడదు అనేటువంటి వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాట 12వ వచనం. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో అనే మాట అంటాడు. ఒక్కొక్క వ్యాఖ్యానకర్త ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. మరికొందరు ఏమంటారు అంటే దేవుని ఆత్మ ఒక్కటే, మిగతా ఆత్మలన్నీ కూడా సృష్టించబడినటువంటివి ఆయనలో ఉండి వచ్చాయి కాబట్టి
కాబట్టి 7 ఆత్మలు అనేటువంటిది దేవుడు తన ఆత్మ ద్వారా మానవులమైన మనకు పంచి ఇచ్చేటువంటి వివేకం, విజ్ఞానం అనేటువంటి దాన్ని మరికొందరు వ్యాఖ్యానిస్తారన్నమాట. యెషయా గ్రంథం మనం 11వ అధ్యాయం చదువుతుంటే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనములు అంటాడు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివి, యెహోవా యెడల భయభక్తిని పుట్టించు ఆత్మ అనే మాటలు తెలియజేస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని ఆత్మలో నుండి మానవులకు ప్రసాదింపబడినటువంటి జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి, ఈ 7 దేవుని 7 ఆత్మలు అనేటువంటి దానికి సంకేతము అని మరికొందరు వ్యాఖ్యానిస్తారు. సరే, ఎవరు ఏ రకమైన వ్యాఖ్యానాలు ఇచ్చినా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, 7 ఆత్మలు అని చెప్పబడుతున్నటువంటిది సంపూర్ణతకు అందరికి వర్తించేటువంటి మాటకు భాగం అనేటువంటి దాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి అనే దానిని నేను జ్ఞాపకానికి తెస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ 7 సంఘాలు మనం చూసాము, తర్వాత 7 ఆత్మలు అనేది చూసాము. తర్వాత మనము 13వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు వ్రాయబడిన మాట ఏంటంటే, నేను తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని అన్నాడు. ఏంటి అంట? 7 సువర్ణ దీప స్తంభములు అని అన్నాడు. సువర్ణం అంటే బంగారం కదా. 7 బంగారు స్తంభములు, వాటి మధ్య మనుష్య కుమారుడు ఒక ఆయన సంచారము చేస్తున్నాడు అని అన్నాడు. స్తంభం అంటే ఇక మనకు తెలుసు, పిల్లర్ కదా. ఒక భవన నిర్మాణం చేసుకోవాలన్నా దేనికైనా పిల్లర్స్, స్తంభాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. కాబట్టి దేవుడు బంగారుతో చేయబడినటువంటి ఆ స్తంభములు అంటే ఆ పిల్లర్స్, వాటి మధ్య ఆయన సంచరిస్తున్నాడు అనేటువంటిది యోహాను గారు తన దర్శనంలో చూచిన విషయాల్లో గమనిస్తాం. ఈ స్తంభాలు దేనికి సంకేతము? వాక్య భాగం ప్రకారం ఈ స్తంభాలు దేనికి సంకేతము? 144వ కీర్తన మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు తెలియజేయబడిన మాట ఏంటంటే, మా కుమార్తెలు 12వ వచనం, నగరుకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అని అన్నాడు. కంబం అంటే ఏంటి? కంబం అంటే స్తంభము ప్రకృతి, కంబము వికృతి. తెలుగు మనం నేర్చుకుంటున్నప్పుడు ప్రకృతి వికృతులు ఉంటాయి కదా. స్తంభము ప్రకృతి అయితే వికృతి పదము కంబం. కాబట్టి కొన్ని వికృతి పదాలు కూడా మనకు తర్జుమాలో వచ్చాయి. కాబట్టి ఇక్కడ మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అని అన్నాడు. అంటే ఈ స్తంభాలు ఎవరు? కుమార్తెలు అంటే ఎవరు? దేవుని విశ్వసించిన పిల్లలమైన మనమే. మన మధ్య సంచరిస్తున్నాడు ఆయన. ఏ జీవము లేనటువంటి స్తంభాల మధ్య ఆయన ఎందుకు సంచరిస్తాడు? దావీదు గారు అక్కడ మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అని అంటే ఆ పిల్లల స్థిరత్వం, వారిలో ఉన్నటువంటి ఆ మంచి సద్గుణాలను మెచ్చుకుంటూ ఆయన ఆ మాట వ్రాశాడు. అయితే ఇక్కడ 7 స్తంభములు లేక సువర్ణ స్తంభముల మధ్య ఆయన సంచరిస్తున్నాడు అంటే 7 సువర్ణ దీప స్తంభముల మధ్య ఆయన సంచరిస్తున్నాడు అని అంటే ఆ స్తంభాలు ఎవరు అని అంటే దేవుని పిల్లలమైన మనకే సంకేతం. ఆయన మన మధ్య ఎల్లప్పుడూ సంచరిస్తున్నాడు. కాబట్టి ఆయన పరలోకమందు కూడా ఆయన సింహాసనం ఉన్నా, ఆ సింహాసనానికి 7 స్తంభాలున్నా ఆయన వాటిని బట్టి ఆనందించేవాడు కాదు.
ఆయన పిల్లల ఆత్మలను బట్టి ఆయన ఆనందించేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి అనే దాన్ని గుర్తుకు తెస్తూ ఉన్నాను. కాబట్టి మనకు మత్తయి సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, కొండ మీద ప్రసంగంలో మనం 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు ఆయన వెంబడించే జన సమూహం లేక ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యగణాలతో ఆయన మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే 14 వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు కానీ అది ఇంటుండు వారికి వెలుగిచ్చుటకై దీప స్తంభం మీదనే దానిని ఉంచుతారు. ఈ 7 సువర్ణ దీప స్తంభాలు సంఘానికే సంకేతం. ఆ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులమైన మనమే ఆ దీపాలకు సంకేతం. కాబట్టి ఆయన తన ప్రజల మధ్య సంచరించేవాడు. ఆ ప్రజలు ఒకరు కాదు, కేవలం ఒక సంఖ్యకే సంబంధించిన వారు కాదు, అనేక మంది ఆయన విశ్వసించిన ప్రజలందరూ స్తంభాలలాగా స్థిరమైన విశ్వాసాలు నిలువబడి స్థిరమైనటువంటి జీవితంలో కట్టబడి మరి వెళుతున్న వారందరూ కూడా ఈ సువర్ణ దీప స్తంభాలకు సంకేతం. 7 సువర్ణ దీప స్తంభాలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ముఖ్యంగా 7 అనే పదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. 7 సంఘాలు, 7 ఆత్మలు, 7 సువర్ణ దీపస్తంభములు. మరి దేవుడు ఆయన ఇలా తన ఏర్పాటు సంఘాలు, తన ఆత్మలు, తన దీపస్తంభాలు ఇవన్నీ కూడా 7 సంఖ్యతో చెప్పుతూ ఉంటే, లేక యోహాను గారికి దర్శనంలో చూపిస్తూ ఉంటే, మనం ఎందుకండి 7 అని అంటే భయము, బిడియము, 7వ నెలలో ఏమి చేయకూడదు, 7వ తారీఖు ఏమి చేయకూడదు, ఈ విధమైనటువంటి మూఢనమ్మకమే కదా, మూఢనమ్మకాల్లో మనం కొనసాగుతున్నాం అనేటువంటి దాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత 1వ అధ్యాయం 20వ వచనము చదువుదాం. ఇదే, కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘాలు, మరి 7 సంఘాలకు వారు దూతలు అనే దాన్ని కూడా ఆయన తెలియజేశాడు. 7 నక్షత్రములు, ఇక్కడ 7 నక్షత్రాలు, 7 సంఘాలు, 7 ఆత్మలు, 7 సువర్ణ దీప స్తంభాలు, 7 నక్షత్రాలు, 7 నక్షత్రాలు అంటున్నారు. నక్షత్రం అంటే ఏంటి? ప్రకాశించేది కదా, ప్రకాశించేదాన్ని మనం నక్షత్రము అని అంటాం. స్వయంగా ప్రకాశించేదాన్ని, మరలా స్వయం ప్రకాశ శక్తి లేని వాటిని గ్రహాలు అని అంటాం. గ్రహాలు, భూమి కూడా ఒక గ్రహం. భూమికి ఉపగ్రహం చంద్రుడు. అంటే చంద్రుడికి కూడా స్వయం ప్రకాశించే శక్తి లేదు. కాబట్టి ఆ చంద్రుడు కూడా సూర్యుని యొక్క కిరణాలు చంద్రుడి మీద పడ్డప్పుడు ఆ ప్రతిబింబం మనకు రాత్రి వేళల్లో చంద్రుడు వెలుగుతున్నటువంటి ఇదిగా కనపడుతుంది. భూమి గ్రహమే, చంద్రుడు కూడా గ్రహమే. ఇంకా మనకు బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, ఇలా నవగ్రహాలు ఉన్నాయని మేము చిన్నప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు కొంచెం గ్రహాలు కూడా పెరిగాయి. అంటే ఏంటి? పరిశోధనలలో బయలుపడుతున్నాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పరిశోధనలో ఒక్కొక్కటి బయలుపరచబడుతున్నాయి అనేది మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి 7 నక్షత్రాలు, ఆ 7 నక్షత్రాలు మరి ఆయన ఎక్కడున్నాయంట? నా కుడి చేతిలో నీవు చూచిన ఆ 7 నక్షత్రాలు అన్నాడు. నా కుడి చేతిలో, ఆయన కుడి చేతితో పట్టుకొని ఉన్నాడంట. ఏంటి?
7 నక్షత్రాలు. ఎవరండి నక్షత్రాలు? ఏంటి నక్షత్రాలు? ఏమిటి నక్షత్రాలు? దానియేలు గ్రంథం మనం 12వ అధ్యాయము చదువుతుంటే బుద్ధి కలిగినటువంటి వారు ఈ నక్షత్రాలు కదా. బుద్ధి కలిగిన వారు ఈ నక్షత్రాలు. 3వ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గంను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. బుద్ధి కలిగిన వారందరూ కూడా నక్షత్రాలే. అయితే నీతి మార్గంలోనికి ఎవరైతే నడిపిస్తారో వారు ఆకాశమందరి జ్యోతులలాగా వారు నిత్యము ప్రకాశిస్తారు. బుద్ధి కలిగిన వారందరూ కూడా నక్షత్రాలతో సమానమే. అయితే వారిని బుద్ధిమంతులుగా చేసినటువంటి వారు ఇంకా ఆయన దృష్టికి విలువైన వారు అనేది మనకు అర్థమవుతుంది. బుద్ధి లేనప్పుడు ఏమయ్యాడు? చిన్న కుమారుడు తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎప్పుడు? బుద్ధి లేనప్పుడు. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు, తండ్రి దగ్గరకు తిరిగి వచ్చాడు. లూకాసు సువార్త 15 ఉపమానం మనకు తెలుసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7 నక్షత్రాలు ఎవరు? విశ్వసించి జ్ఞానం కలిగి ప్రభుని అంగీకరించి ఆయన దగ్గరకు చేరినటువంటి వారే ఈ నక్షత్రాలు. ఈ నక్షత్రాలుగా వారిని ఆయన వెలిగింప చేస్తాడు, వారు వెలుగుతూ ఉంటారు అనే విషయాన్ని గమనించాలి. యేసు ప్రభు కూడా తన బోధల్లో తెలియజేసినటువంటి మాట, నిత్య జీవానికి ఎవరు వారసులో వారు నిత్యము ప్రకాశించేటువంటి వారుగా ఉంటారు అనే మాట తెలియజేశాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 41వ వచనం చదువుదాం. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. సూర్యుడు ఎవరు? ఒక నక్షత్రం. సూర్యుడు ఒక నక్షత్రం. ఎవరు? నీతిమంతులు, బుద్ధిమంతులు, వివేకం కలిగిన వారు, దేవుని ఉనికిని తెలుసుకున్నటువంటి వారు ఎక్కడ ఉంటారంటారు? తండ్రి రాజ్యములో సూర్యుని వలె వారు ప్రకాశిస్తారు అనే మాట తెలియజేశాడు. అనీతిమంతులు వీరందరూ ఎక్కడ పడిపోతారో పైన వ్రాశాడు. కాబట్టి ప్రియులారా, మానవులమైనటువంటి మనలను ఆయన సమకూర్చుకుంటూ మనల్ని సరిదిద్దుకుంటూ తన దృష్టిలో సంఘాలుగా, ఆత్మలుగా, నక్షత్రాలుగా, దీపస్తంభాలుగా మనలనే ఆయన నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి అనేదాన్ని నేను మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను. ఇంకా మనము ప్రకటన గ్రంథంలో 7 అనేటువంటి సంఖ్యను గమనిస్తూ వస్తూ ఉంటే, ఎందుకంటే మనలో ఉండి ఆ మూఢ నమ్మకం తొలగిపోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ విషయాలు మీకు జ్ఞాపకానికి తెస్తున్నాను అనేది గుర్తించాలి. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనము చదువుతుంటే, ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు అని అన్నాడు. ఆ సింహాసనముల మధ్య 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నాయంటే ప్రకాశిస్తూ ఉన్నాయి. ప్రజ్వలిల్లుతున్నాయంటే ప్రకాశిస్తున్నాయి. 7 దీపములు ప్రకాశిస్తూ ఉన్నాయి అనేటువంటి దాన్ని తెలియజేశాడు. కాబట్టి ఈ దీపాలు ఎవరు? మనము ఆల్రెడీ చాలా సందర్భాలు చెప్పుకున్నాం. సామెతల గ్రంథకర్త ఏమంటాడంటే, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని అంటాడు. సామెతల గ్రంథం మనం 6:23లో, అలాగే మనం 20:27లో అక్కడ గమనించి చూస్తే,
20:20 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటాడు. 6:23 యెహోవా యొక్క ఆజ్ఞ మనకు దీపము అనే మాట అంటాడు. అంటే మనము వెలగాలి, ప్రకాశించాలి, ప్రజ్వరిల్లాలి. అంటే ఏముండాలి మనలో? దేవుని ఆత్మ, బుద్ధి, వివేకం, జ్ఞానము కలిగినటువంటి ఆ లక్షణాలను పెంపొందింపజేసుకొని మనము వెలుగుతూ ఉండాలి, మనం ప్రజ్వరిస్తూ ఉండాలి, వెలగాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి 7 నక్షత్రాలు అనేటువంటి దానితో పాటు 7 దీపములు అనే మాటను తెలియజేశాడు. దీపం వెలగాలంటే ఏముండాలి? దానిలో జీవము ఉండాలి, నూనె ఉండాలి కదా. నక్షత్రం వేరు, దీపము వేరు. దీపం మనం దానికి జీవాన్ని ఇచ్చి వెలిగించుకుంటాం, అంతే కదా. నూనె పోసి వెలిగిస్తాం. ఇప్పుడు అవసరత లేదు మనకి, ఎందుకంటే ఈ విద్యుత్తు ఎక్కువగా వచ్చింది కాబట్టి లేదు. మన పూర్వీకుల కాలంలో కిరోసిన్ దీపాలు మనకు ఉండేవి. కిరోసిన్ అయిపోతే ఆరిపోయాయి. జీవం ఉండాలి. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చదువుతున్న ప్రకారం అంటాడు, క్రీస్తుని గురించి వ్రాస్తూ, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవము మనుషులకు ఆయన ఇచ్చాడు. మనుషులు వెలిగే దీపాలు అయ్యారు. మనుషులు వెలుగుతూ ఉన్నారు, వెలిగే దీపాలుగా మనుషులు ఉన్నారు అనేటువంటి సంగతిని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. బాప్టిజం ఇచ్చే యోహాను గారిని గురించి యేసు ప్రభు చెప్తాడు, గమనించండి. మనము యోహాను సువార్త 5వ అధ్యాయం చదువుతుంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 33 నుండి 35 వరకు చదువుదాం. చదువు. మీలో కొందరు మీరు యోహాను వద్ద కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు ఎవరు? బాప్టిజం ఇచ్చే యోహాను. అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను అనే మాట అన్నాడు. అతడు మండుచు ప్రకాశించు దీపమై ఉండెను. యోహాను గారు శిరచ్ఛేదనం చేయబడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఆయన బోధలలో ఖండన, అంతే కదా. ఆయన బోధల్లో ఖండించాడు. ఇదిగో చెట్టు వేరున గొడ్డలి ఉంచబడింది, ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఎవరా చెట్టు? ఎవరు ఆ చెట్టు? ఏంటండి, ఆ చెట్టు మనమే. కాబట్టి గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, మీ దగ్గర గొడ్డలు ఉంచబడింది. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఎవరి మాటలు ఇవి? బాప్టిజం ఇచ్చే యోహాను మాటలు. సర్ప సంతానమా, ఇలా ఆయన ఖండించిన విధానం, ఆయన ఇక శిరచ్ఛేదనం చేయబడ్డానికి కారణం ఏంటి మనకు తెలుసు. ఏంటి? హేరోదు రాజు గారి తమ్ముడు అర్కెలై ఆయన చనిపోతే ఆయన భార్యను హేరోదు గారు అక్రమంగా ఉంచుకున్న దాన్ని బట్టి ఇది న్యాయము కాదు, పరిపాలకుడవైన నీవే ఈ కార్యం చేస్తుంటే సామాన్య ప్రజలు నీతి తప్పిపోతారు. ఎందుకంటే పాలకుడు, అధికారి క్రమంగా ఉండాలి, అది కదా. కాబట్టి నువ్వు ఇలా తప్పిపోతే ప్రజలందరూ తప్పిపోతారు. వస్తీ రాణిని ఎందుకు రాణిగా ఉండకూడదని నిర్ధారణ చేశారు? అహశ్వరోషు రాజు చేస్తున్న విందులోనికి ఆమెను ఆహ్వానిస్తే ఆమె రావడానికి అంగీకరించలేదు, అంతే కదా. పెద్దలందరూ కూర్చొని ఏమన్నారు?
ఈమె రాణిగా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే రాజాజ్ఞను ఆమె ధిక్కరించిందంటే మిగతా స్త్రీలందరూ కూడా వారి భర్తలను వారి ముఖము ఎదుటనే తిరస్కరిస్తారు. అంటే పెద్ద అధికారి, పాలకుడు క్రమం తప్పిపోతే అన్ని క్రమం తప్పిపోతాయి. కాబట్టి హేరోదు రాజా, నువ్వు పరిపాలన చేస్తూ నీ తమ్ముని భార్యతో నీవు అక్రమ కార్యకలాపాలు జరుపుతున్నావంటే ఇక ప్రజల్లో నువ్వు వారిని ఏమి క్రమపరుస్తావు అని చెప్పినటువంటి దానికి అర్కెలవి భార్య అయినటువంటి హేరోదియా ఆయన మీద పగబట్టింది. మళ్ళీ హేరోదు కాదు, హేరోదియా అంటే ఎవరు? హేరోదు రాజు తమ్ముని భార్య పగబట్టి ఎలాగైనా యోహానుకి చంపించాలని ప్రయత్నం చేసి చివరికి హేరోదు బర్త్డే సందర్భంలో తన కుమార్తె చేత నాట్యం చేయించి, హేరోదు గారు నువ్వు ఏమి అడిగినా నేను బహుమతిగా ఇస్తాను, కోరుకో అన్నప్పుడు హేరోదియా ఏం చెప్పింది తన కుమార్తెకు? బ్యాప్టిజం ఇచ్చే యోహాను మనం అర్థం చేసుకోవాలి. అక్కడ మీకు నేను ఇక్కడ ముఖ్యమైన పాయింట్ చెప్పేటువంటిది ఏంటంటే 7 అనే అంకె అది తిరస్కరించాల్సిన అంకె కాదు. పలికితే మరి ఏదో కీడొస్తుంది, తర్వాత మనం దాన్ని రాస్తే కీడొస్తుంది అని రాసినప్పుడు దాని కడుపులో కొట్టేసినట్టు ఒక గీత పెట్టడం, 7వ నెల ఈ కార్యం చేయకూడదు అనుకోవడం, 7వ తారీఖు ఈ కార్యం చేయకూడదు అనుకోవడం, 7లో ఇవి చేయకూడదు అని అనుకోవడం కేవలం మన మూఢ నమ్మకం. దేవుడు ఇంతగా 7 అనే సంఖ్యను ఆయన వాడుకుంటుంటే, ఆయన ఉపయోగించుకుంటుంటే, సంపూర్ణతకు సంకేతంగా ఆ సంఖ్యను ఆయన ఉంచుకుంటుంటే, 7 ఆయన సంఖ్య అని మనం అనుకుంటుంటే, 7 ప్రధాన సంఖ్యగా మనం చూస్తుంటే, మరి మనం ఇంకా 7ను పలకూడదు. 6 1 8 7 పలికితే అశుభము అని పలకడం, 7ను రాసి కడుపులో మనం గీత పెట్టడం, ఇవన్నీ కూడా మూఢ నమ్మకాలు, మూఢ ఆచారాలు. ఇక మంగళవారానికి వస్తాం. మంగళవారానికి వచ్చినప్పుడు మంగళవారం వద్దులే సార్, ఏదన్నా కార్యాలంటే మంగళవారం వద్దులే. ఎందుకని? మంగళం అంటే మనం ఏమనుకుంటామంటే మంగళ షాప్ వాళ్ళు జుట్టు కత్తరిస్తారు కదా, అది అనుకుంటాం మనం కదా. అది కాదండి. మంగళము అని అంటే శుభము. మంగళమే యేసునకు మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు. మంగళం అంటే శుభం, దేవునికి శుభము కలుగునుగాక. కానీ మంగళం అంటే మనకు అశుభం. అశుభం వద్దు, మంగళవారం వద్దు.
మంగళవారం వద్దు. మనం యోహాను సువార్త 2వ అధ్యాయం చదువుతాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. 3వ దినం, ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, బేస్తవారం 5. పాటగా నేర్చుకుంటాం కదా మనం చిన్నప్పుడు, పాటగా నేర్చుకుంటాం కదా. వారాలను కంటత పెట్టడానికి, నెలలు కంటత పెట్టడానికి మనం ప్రయత్నిస్తాం. చిన్నపిల్లలు ప్రయత్నించాం. 3వ దినం మంగళవారం ఏదైనా చేయాలి అని అంటే ఏదో భయం, ఏదో పిరికి, ఏదో అడ్డొస్తుంది. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి చేయబోయినా పక్కోళ్ళు బొడి చేస్తారు. మంగళవారం పెట్టుకున్నావు నువ్వు, నేను వాళ్ళకి ఇంకా అయితే గిలి. 7వ రోజు పెట్టుకున్నావు, ఇంకా అయితే గిలి. వాళ్ళు ధైర్యం చేసి ఒకవేళ ముందుకు వెళుతున్నా వెనక నుండి లాగుతారు ఇంకొకరు పట్టుకొని. మంగళవారం పెట్టుకున్నావు, మంగళవారం చేస్తున్నావు, 7వ రోజు పెట్టుకున్నావు, 7వ నెలలో పెట్టుకున్నావు అని వెనక్కి లాగుతారు. తప్పు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనకు నేర్పించే మన మూఢనమ్మకాలను మనము వదిలేయాలి. చాలా మూఢాచారాలు వదిలేసాం. మన భారతదేశంలో ఉన్న చాలా మూఢాచారాలు వదిలేసాం. కానీ ఇప్పటికి కూడా క్రైస్తవులలో ఈ మూఢనమ్మకాలు ఇంకా పొడజూపుతున్నాయి. ప్రకటన గ్రంథంలో 7 అనేటువంటి ఆ సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. 7 అనే సంఖ్య ఎన్నిసార్లు ఉందో ఈసారి ఆదివారం మీరు చెప్పాలి, మీరు చదివి గుర్తించి చెప్పాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకుంటూ 7 సంఘాలు, 7 ఆత్మలు, 7 సువర్ణ దీప స్తంభాలు, 7 నక్షత్రాలు, 7 దీపాలు ఇంకా ఉన్నాయి తెలియజేస్తాను. అంటే 7ను గూర్చి మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరము లేదు అనేటువంటి దాన్ని తెలియజేయడానికి ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారమైన జీవిత క్రమములో ముందుకు వెళ్ళడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలని, ఇది దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని తలంపు అనే దాన్ని జ్ఞాపకానికి తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. ప్రియ తండ్రి, మరొకసారి మీకు వందనాలు సమర్పిస్తున్నా. విత్తబడిన ఈ వర్తమానము తండ్రి అనేక బిడ్డల హృదయాల్లో నాటబడి వారిలో చైతన్యం కలిగించి ఇంకా కొన్ని మూఢనమ్మకాలను ప్రభు ప్రక్కన పెట్టి క్రైస్తవ క్రమశిక్షణలో బలవంతులవుతూ సాగిపోవడానికి మీ కృప దయచేయమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.